మంత్రాలకు చింతకాయలు రాలవు, కానీ మంత్రించిన చింతగింజలు అని చెప్పి నమ్మించి 1 కిలో లక్షల రూపాయలకు అమ్మేస్తూ జ్యోతిష్యం చెబుతారని నమ్మించి మహిళల్ని లోబరుచుకుని వారిపై అత్యాచారాలకు పాల్పడిన అశోక్ కారత్ అలియాస్ కెప్టెన్ బాబా ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది సార్. ఇప్పటి వరకు 150 మందికి పైగా మహిళల్ని లోబరుచుకుని వాళ్ళపై అత్యాచారం చేశాడు అనేది అశోక్ కారత్ మీద ఉన్న ఆరోపణ. అండ్ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఎప్స్టీన్ ఫైల్స్ కంటే చాలా దారుణమైన కేసు ఇది అని చెప్పి అంటూ ఉన్నారు సార్. వ్యక్తిగత సమస్యలతో చాలా మంది దొంగ బాబాల్ని, దొంగ స్వాముల్ని ఆశ్రయించే ఈ ట్రెండ్ అయితే పెరిగిపోతుంది సార్. మీ కామెంట్. అంటే మన దేశంలో, మన ఇండియన్ ఎకానమీలో బాగా గ్రోత్ ఉన్న సెక్టార్ ఒకటి ఈ బాబాల సెక్టార్. గాడ్మెన్ ఆర్ ఎ గ్రోత్ ఇండస్ట్రీ అంటారు. సో మీకు ఇండియాలో సర్వీసెస్ సెక్టారు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టారు, అగ్రికల్చర్ సెక్టారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇవన్నీ తీయండి. నా అంచనా అన్ని సెక్టార్ల కన్నా హైయెస్ట్ గ్రోత్ ఈ బాబాల సెక్టారే. బాబాల ఎకానమీ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. ఈ మధ్య కాలంలోనైతే బాగా పెరిగింది కూడా, గత 10 ఏళ్లలో మామూలుగా పెరగలేదు బాబాల ఎకానమీ. సో వేల కోట్ల, లక్షల కోట్ల ఎకానమీ. డిమాండ్ అండ్ సప్లై, వాళ్ళ దగ్గరికి వెళ్ళే ప్రజలు ఉన్నారు, వాళ్ళు వాడుకుంటున్నారు. సో అందువల్ల మీకు తెలుగునాట భక్తి రసము తెప్పలుగా పారుతున్నది, డ్రైనేజీ స్కీము లేక డేంజర్గా మారుతున్నది అని గజ్జల మల్లారెడ్డి చాలా ఏళ్ల క్రితమే కవిత రాశాడు. ఈ బాబాల మీద భక్తి రసం తెప్పలుగా పారుతున్నది, డ్రైనేజీ స్కీము లేక డేంజర్గా మారుతున్నది అని. ఎందుకంటే ప్రజలు మూఢత్వంతోనో, మూఢనమ్మకాలతోనో, లేక నిస్సహాయ పరిస్థితుల్లోనో వల్నరబుల్గా ఉండి ఇలాంటి వాళ్ళు నమ్ముతూ ఉన్నారు. ఇది మొదటి కారణం. రెండో కారణం, ఈ 10 ఏళ్లలో ఎందుకు అంటున్నా అంటే వీళ్ళకి ఒక శాంక్షన్ వచ్చి, స్టేట్ శాంక్షన్ అంటే రాజ్యమే వీరిని ఒక ఉన్నత స్థానంలో కూర్చొని పెట్టి, నిజంగానే వేదాలు చదివి, ఉపనిషత్తులు చదివి సమాజానికి ఒక సన్మార్గంలో పంపుతున్న వారి పట్ల సంపూర్ణ గౌరవం ఉండాలి. కానీ కాషాయ బట్టలు ధరించిన ప్రతి ఒక్కడూ బాబా అంటే చాలా ప్రమాదకరం కదా. కాషాయానికే ప్రమాదం. సో ఇది హిందుత్వకే ప్రమాదం, హిందూ ధర్మానికే ప్రమాదం. సో వీరిని అన్ఫార్చునేట్లీ వీళ్ళను ముట్టుకుంటే మీరు హిందూ మతంపై దాడి అని అటాక్ చేస్తున్నారు. ఆసారాం బాపు నన్న, మీరు డేరా సచ్చా సౌదా, మీకు గురు రామ్ రహీం సింగ్, ఎవరిని ముట్టుకున్నా మీరు మా మతం పైన దాడి. మతం పైన దాడి ఎట్లయితుంది? ఇది దొంగ బాబా అయినా, దొంగ స్వామి అయినా, దొంగ పాస్టర్ అయినా, దొంగ ఇమాం అయినా, ఆయా మతాలకు వాళ్ళు ప్రమాదం కదా. ఖచ్చితంగా మనం దాన్ని వ్యతిరేకించాలి కదా. అన్ఫార్చునేట్లీ ఈ దొంగ బాబాలను విమర్శిస్తే ఏం లేదు, మీరు మా మతంపై దాడి అంటారు. అసలు మతంపై దాడి విమర్శించిన వారు కాదు, బాబాల వల్లనే మతం ప్రమాదంలో పడుతుంది. సో కాషాయ బట్టలు వేసుకున్న ప్రతి ఒక్కరు స్వామి వివేకానంద కారు, కాషాయ బట్టలు వేసుకున్నంత మాత్రాన ప్రతి ఒక్కరు రామకృష్ణ పరమహంస కాదు, సో అరబిందో గారు, రమణ మహర్షి కారు. మీరు అర్థం చేసుకోవాలి. చాలా మంది ఎవడు పడతాడు వేసుకుంటే. సో మీకు పాట ఆకలి రాజ్యం సినిమాలో బాలచంద్ర పాట ఉంచాడు, కమలాసన్ పాట, సపాటు ఎటు లేదు పాటైనా ప్రాడు బ్రదర్, స్వతంత్ర దేశములో చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్, గంగలో మునకేసి కాషాయం కట్టై బ్రదర్ అన్నట్టు చూడండి. సో అలా తయారయ్యారు. ఇది ఎప్పుడు ఐ థింక్ నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు చూసిన సినిమా. అంత అద్భుతమైన పాట అది. సో మీకు శ్రీశ్రీ పాట అనుకుంటారు, నాకు గుర్తున్నంత వరకు ఆత్రేయ అది సబ్జెక్ట్ కరెక్షన్. ఆ లాంగ్వేజ్ చూస్తే శ్రీశ్రీ అనుకుంటారు అందరూ. సో ఎందుకంటే ఆ సినిమాలో అంతా శ్రీశ్రీ మహాప్రస్థానం కోట్ చేస్తారు కమలాసన్ కనుక. సో మన దగ్గర చాలా ఈజీ ఎంప్లాయబిలిటీ ఏంటంటే కషాయం కట్టై బ్రదర్ గంగలో మునకేసరి. ఇప్పుడు నేను నాగేశ్వర విశ్లేషణలు చేస్తున్నా, నేనే స్వామి నాగేశ్వరానంద అని పేరు మార్చుకొని నా దగ్గరికి వచ్చి అక్షరాభ్యాసం చేయించుకుంటే మీరు మీ పిల్లలు బాగా చదువుకుంటారు అని కనుక ఒక ప్రచారం లేపి, మీలాంటి భక్తులు ఉంటారు కదా. సో నేను నా కొడుకు అక్షరాభ్యాసాన్ని ఈ స్వామి దగ్గర చేయించాను అని మీరు ఒక 4 చోట్ల అన్నారనుకోండి, మీకు నాకు అగ్రిమెంట్ ఉంటుంది, అంటే కస్టమర్లను పట్టుకొచ్చినందుకు. సో దాంతో ఇంకో 40 మంది వస్తారు. నెట్వర్క్ మార్కెటింగ్ ఇవన్నీ చేసిందనుకోండి, నేను ఐ థింక్ ఒక 1000 కోట్లు వస్తాయి, ఒక 500-600 ఎకరాల భూమి వస్తుంది. కావాలంటే ఎక్కడన్నా ఒక అమెరికా దగ్గర ఐలాండ్ కూడా కొనొచ్చు, క్యారిబియన్ దీవుల్లో. ఆ స్థాయిలో డెవలప్ అవుతారు. అట్లా తయారయ్యారు. ఇలాంటి వాళ్ళు హిందూ ధర్మానికి ప్రమాదం. అన్ఫార్చునేట్లీ వీళ్ళని విమర్శిస్తే హిందూ ధర్మంపై దాడి అని అటాక్ మొదలు పెడుతున్నారు. అది దానివల్ల వీళ్ళకి ఎక్కలేని శాంక్షన్ వచ్చింది, రాజభోగాలు అనుభవిస్తున్నారు, స్టేట్ శాంక్షన్ వచ్చింది. రెండవది,
మూడవది ఏంటి అంటే మీడియా. నేను ఇప్పుడు మన టీవీ ఛానల్ వస్తుంటాయి చూడండి, అసలు క్యాన్సర్ రోగం కాదు, మీకు తెలవాలి. తెలుసా మీకు రవిశంకర్ గారు? క్యాన్సర్ రోగం కాదు. మీ ఇంట్లో భూమి కింద ఆత్మలు ఉంటాయి, మీ ఇంట్లో ఆత్మలు తిరుగుతుంటాయి. మీరు ఉన్న బెడ్రూమ్ కింద శవాలు పాతి పెట్టబడ్డాయి, అందువల్ల మీకు వచ్చే క్యాన్సర్ రోగమే కాదు అన్నాడు ఆయన. ఇది టీవీ ఛానల్లో వాళ్ళు ఇచ్చే 20,000, 30,000, 50,000 కొరకు ఇంత సమాజానికి నష్టం టీవీ ఛానల్ చేస్తే ఏం అన్యాయం అది? ఇంకేమంటారు తెలుసా, ఆసుపత్రిలో డెలివరీ అవుతారు కదా, ఆసుపత్రిలో చాలా మంది చిన్నపిల్లలు చనిపోతుంటారు, ఆ ఆత్మలు అక్కడే తిరుగుతుంటాయి. సో మన బిడ్డను మనం హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చినప్పుడు ఆ బిడ్డను హత్తుకొని కొన్ని ఆత్మలు వస్తాయి. దానివల్ల బిడ్డ అనారోగ్యం పొందుతుంటాడు, మీకు తెలియక డాక్టర్ దగ్గర పోతారు. కానీ ఆ బిడ్డను పట్టుకొని ఉన్న ఆత్మలు గనక ఉన్నంత కాలం ఇట్లా ఉంటుంది. ఇది చెప్తున్నారు, ఏం చెప్పాలి చెప్పండి. ఇది ఆత్మ ఉన్నదా లేదా అదొక తాత్వికమైన అంశం. సో మన దేహానికి మాత్రమే మరణం ఉంటుంది, ఆత్మకు మరణం ఉండదు, ఆత్మను అగ్ని దహించలేదు. ఇది భగవద్గీతలో చెప్పాడు. అదొక ఫిలాసఫికల్ పాయింట్, నాకు దాంతో కంప్లైంట్ లేదు. అదొక తాత్విక చింతన. ఇది ఒక మన మతంలో లేదు, అన్ని మతాల్లో ఈ తాత్విక చింతన ఉంది. ఆ తాత్విక చింతన వేరే ఇష్యూ. ఇట్స్ ఫిలాసఫికల్ క్వశ్చన్ గా ఆత్మను చూస్తే అది ఒక తాత్విక ప్రశ్న. దాని మీద అభిప్రాయాలు, నమ్మకాలు, విశ్వాసాలు ఉండొచ్చు. కోట్లాది మంది ప్రజలకు విశ్వాసాలు ఉన్నాయి, వాటిని మనం గౌరవించాలి. కానీ అది పేరు చెప్పుకొని ఈ క్యాన్సరే లేదు, హాస్పిటల్లో డెలివరీ అయితే ఆత్మలు చుట్టుకుంటాయి బిడ్డకు అంటే మీరు హాస్పిటల్ డెలివరీ ఆపినట్టు కదా. అది ఎంత ప్రమాదకరం. ఏ ధర్మమైనా ఏ మతమైనా లోక కళ్యాణానికి ఉపయోగపడాలి. ఆధునిక జీవితానికి విరుద్ధంగా ఉంటా అంటే నిలబడదు. సో దీన్ని మిస్యూజ్ చేసుకుంటున్న వారిపైన నా విమర్శ తప్ప యూజ్ చేసుకుంటున్న వారి మీద విమర్శ కాదు. నిజంగా మీరు భగవద్గీతలో ఆత్మ దేహానికి మాత్రమే ఒక దుస్తుల్ని మార్చినట్టుగా ఆత్మ కృషించిపోయిన ఒక దేహాన్ని వదిలేసి మరో దేహానికి మారుతుంది అన్నప్పుడు ఒకసారి మనకు చనిపోయిన వ్యక్తి మన ఇంట్లో ఆ టెన్షన్ అంతా పోతుంది. ఎంత గొప్ప రిలీఫ్ వస్తుందో చూడండి మీరు. ఆ భగవద్గీత వింటే ఎంత బ్రహ్మ. అయితే భగవద్గీతలో అన్ఫార్చునేట్లీ ఇది ఒకటే ఉంది అనుకున్నట్టు ఆ చనిపోయిన చోట పెడుతుంటారు. భగవద్గీతలో చాలా గొప్ప తాత్విక చింతన ఉంది, వ్యక్తిత్వ వికాస పాఠాలు ఉన్నాయి, అవన్నీ నిజంగా బోధించాలి. బట్ ఏదైనా ఒక తాత్విక చింతన వేరు, దాన్ని ఉపయోగించుకొని మీరు మెటీరియల్ బెనిఫిట్స్ నా దగ్గరికి రండి, ఆత్మల్ని వెలగొట్టి 1,00,000 రూపాయలు కట్టండి, ఆత్మలన్నిటి పంపించేసి మీ బిడ్డకు మంచి చేస్తా.